ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నారు అనే దానికి ఒక ఉదాహరణ ఈ వీడియో. ధైర్యంగా చట్టాలని చేతుల్లోకి తీసుకోవటం. మొన్నటికి మొన్న అత్తాపూర్లో గోవులను అక్రమంగా తరలిస్తూ ఉంటే కొంతమంది హిందూ కార్యకర్తలు ఆపారు. వాళ్ళందరినీ చల్లాచెదురు చేయించి పోలీసుల సమక్షంలోనే అదే లారీలోకి ఆ ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే, ఎంఐఎం ఎమ్మెల్యేనే నడిపించి తీసుకువెళ్ళాడు. ఆయన లారీలోకి ఆయన కూడా ఎక్కాడు. సో ఇక్కడ వీళ్ళంతా కూడా చట్టాన్ని కూడా ఖాతరు చేయట్లేదు అనేది స్పష్టమవుతుంది. ఎవరిచ్చారు ఈ హక్కు? రేవంత్ ఉద్దీన్ గారు ఇచ్చారా? కాంగ్రెస్ బోలేతో ముస్లిం, ముస్లిం బోలేతో కాంగ్రెస్ అని అన్నందుక కొంచెమన్నా మంచి, చెడు, విచక్షణ, మర్యాద వ్యవహరించాలి కదా. ఇవేమీ లేకుండా పాత బస్తీలో కరెంటు బిల్లుల కోసం, వాటి వసూళ్ల కోసం వెళ్తే దాడి చేస్తారు. చలాన్లు, ట్రాఫిక్ చలాన్లు పడతా ఉన్నా ఇన్నున్నాయేంటి నీ మీద చలాన్లు అని చెప్పేసి ఎవడన్నా ట్రాఫిక్ పోలీసు ఆపితే వెంటనే ఫోన్ కొట్టేస్తాడు ఆయన. వాళ్ళు ఏది మాట్లాడతారో తెలియదు, మొత్తానికి పోలీసు విడిచిపెట్టేయాల్సిందే. ఆఖరికి ముస్లింలు అనే వాళ్ళకి ఈ చట్టాలు వర్తించవు అనేలాంటి పరిస్థితి. ఒక ఆటో డ్రైవరు తన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి 4 మాటల్ని ఆటో వెనకతల రాసుకుంటే అత్తాపూర్ నుంచి ఎస్ఐ ఫోన్ చేసి హైదరాబాద్లో రూల్స్ తెలియవా నీకు అంటున్నాడు. అంటే భారతదేశంలో హైదరాబాదు భాగం కాదా? సెపరేట్ రూల్స్ ఉంటాయా? తెలంగాణ మొత్తానికి ఒక రూల్స్ ఉండవా? ఇప్పుడు ఈ వీడియో చూడండి. వాళ్ళు ఉద్యోగులబ్బా, వాళ్ళ మీద జులుం ప్రదర్శించడం ఏంటి? రూల్స్ బట్టి ప్రవర్తిస్తారు వాళ్ళు. ఏదో ఒక మీ సేవా సెంటర్ అంట. రౌడీజం బై ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ వాజ్ ఆన్ ఫుల్ డిస్ప్లే. A female Me Seva operator on duty was badly verbally harassed by him for merely not having change. This is the culture of intimidation and gundaraj in AIMIM. From the Owaisi brothers to its party workers, they all seem to exhibit the same mindset. వీళ్ళలా రాజకీయ నాయకులు అవుతారు, వీళ్ళలా పాలకులు అయిపోతారు. పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే అవుతారు. చిన్న చిన్న విషయాలకు కూడా అలా పగ తీర్చుకునే విధంగా, అవమానించే విధంగా. అక్కడ అదే కమ్యూనిటీకి సంబంధించిన మహిళ ఉంటే అలాగే అరుస్తాడు ఆ పెద్ద మనిషి? అరవగలడా? అరవడు. భాష మారిపోద్ది, యాస మారిపోద్ది. ఇది దుర్నీతి అంటే.